శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను. భగవద్గీతలోని ఈ సారమును, ఈ వీడియో చూచువారు ఈ జ్ఞానమును, ఈ భగవద్గీత సారమును మీరు ఇంకో 10 మందికి పంచగలరని మా మనవి. ఈ వీడియో మొట్టమొదటగా మీకే రావాలనంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట మీద నొక్కి ఆల్ నోటిఫికేషన్ అని వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద నొక్కితే మా ప్రతి వీడియో మీకే మొదటిసారిగా వస్తుంది. జై శ్రీకృష్ణ. ఇక భగవద్గీతలోకి శ్రీకృష్ణుడు చెప్పిన దానిని వెళ్ళిపోదాం. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు. స్వర్గలోకములను కోరుచు వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాపముల నుండి పవిత్రులైన అట్టివారు పుణ్య ఇంద్రలోకములను జన్మించి దేవభోగములను అనుభవింతురు. ఇట్టి 3 వేదములను అధ్యయనము చేసిన త్రైవిద్య అను పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదములను సూచించుచున్నది. ఇట్టి 3 వేదములను అధ్యయనము చేసిన బ్రాహ్మణుడే త్రివేది అని పిలువబడును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. ఈ వేదములందు తెలుపబడిన జ్ఞానము ఎడ ఆకర్షణను కలిగియుండువాడను నిక్కముగా సంఘములలో అత్యంత గౌరవనీయుడు కాగలడు. కాని దురదృష్టవశాత్తు వేదాధ్యయనము అంతిమ ప్రయోజనమును తెలియని వేద పండితులే అధికముగా ఉన్నారు. కనుకనే ఆ త్రివేదులకు అంతిమ లక్ష్యం తానేనని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునునితో. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు శరణు నొంది అతనిని ప్రత్యర్థమైన భక్తియుక్త సేవలో నియుక్తులగుదురు. అట్టి భక్తియోగము హరే కృష్ణ మహామంత్రమును జపించుటతో మరియు అదే సమయమున కృష్ణుని గూర్చి నిజముగా అవగతము చేసుకొనుటకు ప్రయత్నించుటతో ఆరంభమగును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను ఈ మహామంత్రమును ఎప్పటికీ జపించుకుంటూ ఉంటే శ్రీకృష్ణ భగవానును చేరుకొందురు, నన్నే చేరుకొందురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను. శ్రీకృష్ణుని గూర్చి నిజముగా అవగతము చేసుకొనుటకు యత్నించవలెను, ఆరంభమునగును. కానీ దురదృష్టవశాత్తు వేదాధ్యాయము పరులు సాధారణముగా ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతల కొరకు యజ్ఞములు చేయుట అందే నిమగ్నులగుదురు. అట్టి ప్రయత్నముచే వివిధ దేవతార్చకులు నిక్కముగా రజస్తోగుణ సంపర్కము నుండి శుద్ధి పడిన వారై మహర్లోకము, జనలోకము, తపోలోకాది పలు ఊర్ధ్వలోకములను చేరుదురు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుతో ఇలా అంటాడు. అట్టి ఉన్నత లోకములను చేరిన తరువాత వారు భూలోకము కన్నను అనేక లక్షల రెట్లు అధికముగా సుఖములు అనుభవింతురు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను.
విస్తృతమైన స్వర్గలోక భోగముల అనుభవించి పుణ్యము క్షీణించిన తర్వాత వారు భూలోకమునకు తిరిగి వత్తురు. ఈ విధముగా త్రివేదముల నియమానుసరణము ద్వారా ఇంద్రియ భోగమును వాంఛించువారు కేవలము జనన మరణములనే మరలా మరలా పొందుదురు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను అర్జునునితో, ఊర్ధ్వలోకములను పొందినవాడు అధిక ఆయుష్ను మరియు ఇంద్రభోగమునకు అధికమైన వసతులను పొందగలిగినను శాశ్వతముగా అచ్చటనే ఉండుటకు అనుమతింపబడడు. పుణ్యకర్మల ఫలం నశించినంతనే అతడు తిరిగి భూలోకమునకు పంపబడును. వేదాంత సూత్రములందు తెలుపబడిన రీతిగా సంపూర్ణ జ్ఞానమును సాధించినట్టివాడు అనగా సర్వకారణకారుడైన శ్రీకృష్ణుని సేవించుట విఫలమైన వాడు జీవితపు పరమలక్ష్యమును సాధించుటలో విఫలత్వమును పొందగలడు. తత్కారణముగా అతడు క్రిందికి పైకి సదా తిరుగుకుంటూ ఉండును. రంగుల రాత్నము పైన కూర్చున్న వాని వలె ఊర్ధ్వలోకమునకు ఉద్ధరింపబడుచు తిరిగి క్రిందకు చేరుచుండును. అనగా మనుషుడు మరలా క్రిందకు తిరిగి వచ్చే అవకాశమే లేనటువంటి ఆధ్యాత్మిక లోకమును పొందక కేవలము ఊర్ధ్వ అధోలోకముల నడమ జనన మరణ చక్రమందే తిరుగుచుందురు. కావున మనుషుడు జ్ఞానానందపూర్ణమగు నిత్య జీవమును అనుభవించుటకు ఆధ్యాత్మిక లోకమును పొంది తిరిగి ఈ దుఃఖకరమైన భౌతిక స్థితికి రాకుండట ఉండడం ఉత్తమం. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు, నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించువారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షింతును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించును. శ్రీకృష్ణుడు అర్జునునితో అంటాడు, కృష్ణ భక్తి రసభావమును లేకుండా క్షణకాలమును జీవింపలేని వాడు శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, పాదపద్మ సేవనము, ఇతర సేవలను గూర్చుట, సంఖ్యము, ఆత్మ నివేదముల ద్వారా భక్తియుక్త సేవయందు నిమగ్నుడై 24 గంటలు శ్రీకృష్ణుని చింతించుట కన్నను ఇంకా ఏమి ఉన్నది అని కావింపబడు అట్టివాడు అట్టి కర్మల సర్వమంగళదాయకములు మరియు ఆధ్యాత్మిక శక్తి పూర్ణములు. అటువంటి వాడే నన్ను చేరుకొనును. జనన మరణము లేకుండా నాలోనే లీనమగును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు, ఆత్మానుభవమునందు భక్తుని ఊరుని కావింపగలవు. తద్వారా శ్రీకృష్ణ భగవానుని సహచర్యమును పొందుటయే అతని ఏకైక కోరిక కాగలదు. అట్టివాడు నిస్సందేహముగా ఆ భగవానుని ఎట్టి కష్టము లేకుండా చేరగలడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను. వాస్తవమునకు ఇదియే యోగమనబడును. భగవానుని కరుణచే అట్టి భక్తుడు ఎన్నడను ఈ భౌతిక జీవనమునకు తిరిగి రాడు. శ్రీకృష్ణుడు లోకమునకే చేరును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అనగా యోగము ద్వారా కృష్ణభక్తి రసభావనమును పొందుటకు భక్తునకు తోడ్పడు శ్రీకృష్ణ భగవానుడు అతడు సంపూర్ణ కృష్ణ భక్తి
రసభావితుడై యుండును. దుఃఖ భూయిష్టమైన బద్ధజీవమునకు తిరిగి పతనము చెందకుండా రక్షణము పొందగలడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: ఓ కౌంతేయ, అన్నదేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు ఆ అవి అవిధిపూర్వకముగా నన్నే పూజించుతున్నవారు. శ్రద్ధతో నన్ను ఎవరైతే పూజిస్తారో వారు నన్నే చేరుకొందురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: దేవతార్చనమునందు నియుక్తులైన వారు చేసేడి అర్చనను నాకే పరోక్షముగా అర్పించబడును. వారు నిజమునకు మందబద్ధులై ఉన్నారు అని శ్రీకృష్ణ భగవానుడు పలికియున్నాడు. ఉదాహరణకు, ఒకడు కొమ్మలకు ఆకులకు నీరు పోసి చెట్టు మొదలకు నీరు పోయకుండా ఉండినచో తగినంత జ్ఞానము లేనివాడుగా పరిగణింపబడును. అదే విధముగా ఉదరమునకు ఆహారము అందించుటయే దేహేంద్రములన్నింటినీ సేవించుట లేదా పోషించుట కాగలదు. నోటికి అన్నం అందిస్తేనే శరీరం అంతటా పోషించుట కాగలదు. అది వాస్తవమునకు దేవతలు, భగవాన్ని, ప్రభుత్వమును, వివిధ అధికారులు మరియు నిర్దేశకులు వంటి వారు జనులు ప్రభుత్వముచే ఏర్పడిన శాసనములనే అనుసరించవలెను. కానీ దాని యందలి అధికారులు లేదా నిర్దేశకుల వ్యక్తిగత శాసనములను కాదు. అదే విధముగా ప్రతి ఒక్కరూ భగవానునే అర్చించవలెను. తద్వారా అతని వివిధ అధికారులు మరియు నిర్దేశకుల అందరూ ఆ ప్రయత్నముగా సంతృప్తి నొందెదరు. అధికారులు, నిర్దేశకులు ప్రభుత్వ ప్రతినిధులుగా తమ కార్యములందు నియుక్తులై ఉన్నందున వారికి లంచం ఇవ్వజూచుట వాస్తవమునకు చట్టవిరుద్ధము. ఈ విషయమే ఇచ్చట అవిధిపూర్వకం అని తెలుపబడినది. అనగా అవసరమైన అన్య దేవతార్చనమును శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట ఆమోదించుట లేదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయ్యున్నాను. కావున నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపలేని వారు పతనము చెందుదురు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునునితో: వేద వాజ్మయమునందు పలు విధములైన యజ్ఞములు నిర్దేశింపబడి ఉన్నను. వాస్తవమునకు అవన్నీయును దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తి పరచుట కొరకే నిర్దేశింపబడినవి. ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునుడితో: యజ్ఞమనగా విష్ణువు, యజ్ఞుడు లేదా విష్ణువు ప్రత్యర్థమే. ప్రతి ఒక్కరూ కర్మనునరించవలెనని భగవద్గీత యందలి తృతీయాధ్యాయమున స్పష్టముగా తెలుపబడినది. మానవ నాగరికతకు పరిపక్వ రూపమైన వర్ణాశ్రమ ధర్మము విష్ణు ప్రీతికే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట నేనే దివ్య ప్రభువును, గావున సర్వయజ్ఞములకు నేనే అధిపతిని అని పలికిన్నాడు. కానీ మందమతులైన వారు ఈ సత్యమును తెలియక తాత్కాలిక లాభముల కొరకు ఇతర దేవతలను పూజిస్తున్నారు. తాత్కారణముగా వారు భౌతిక స్థితికి పతనము చెందగలరు.
ఎన్నడను మానవ జన్మ యొక్క వాంఛిత లక్ష్యమును సాధింపలేరు అని శ్రీకృష్ణుడు అర్జునునితో పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఎవరేని ఒక భౌతిక కోరికను ఏదైనా కోరినప్పుడు కలిగి ఉన్నచో దాని కొరకై శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించుట ఉత్తమము. తద్వారా అతడు వాంఛిత ఫలమును పొందగలడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునునితో, దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా, భూత ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు. కాని నన్ను పూజించువారు నాతోనే నివసింతురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, చంద్రలోకమును గాని సూర్యలోకమును గాని లేదా వేరే ఇతర లోకములను గాని చేరగోరిన వారు తత్ప్రయోజనార్థమై వేదములందు నిర్దేశింపబడిన దర్శక పౌర్ణమాసి వంటి విధానములను పాటించుట ద్వారా మనుషుడు తన కోరిన గమ్యమును సాధించగలడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునునితో, వేదముల యందలి కర్మకాండ భాగములో విశదముగా వివరించబడిన ఈ పద్ధతులు వివిధ ఉన్నత లోకములందలి దేవతల కొరకు ప్రత్యేకములైన పూజలను చేయుచుందురు. అదే విధముగా ప్రత్యేక యజ్ఞముల ద్వారా మనుషుడు పితృలోకమును చేరవచ్చును, లేదా భూత ప్రేత లోకములను చేరి యక్షునిగా, రాక్షసునిగా లేక పిశాచముగా మారవచ్చును. పిశాచములకు పునర్చు పూజ వాస్తవమునకు శుద్ర దేవార్చనము అని పిలువబడును. అట్టి శుద్ర దేవార్చనము కావించువారు ఎక్కువ వారు కలరు. వారు దానిని ఆధ్యాత్మికమని భావించినను ఆ సమస్త కర్మలు నిజమునకు భౌతికములే. శ్రీకృష్ణుడు ఇలా పలికెను, అదే విధముగా దేవదేవుడనే అర్చించు శుద్ధ భక్తుడు వైకుంఠలోకములందు గాని కృష్ణలోకమును గాని అసంశయముగా పొందును, చేరును. దేవతలను పూజించుట ద్వారా దేవలోకములను, పితృదేవతలను పూజించుట ద్వారా పితృలోకములను, శుద్రదేవతార్చనము ద్వారా పిశాచలోకములను మనుషుడు చేరగలడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను, శుద్ధ భక్తుడై నన్ను కొలచినవాడు వైకుంఠములోనే లేదా కృష్ణలోకమును పొందును. ఈ అతి ముఖ్యమైన శుద్ధ భక్తుడు నన్నే చేరును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను అర్జునునితో, శ్రీకృష్ణుడు మరియు విష్ణువు వసించు ఈ దివ్యలోకములను గూర్చిన సమాచారం ఎక్కువ మందికి తెలియదు. వాని ఎరుగని కారణమున వారు పతితులగుదురు. నిరాకారవాదులు సైతము బ్రహ్మజ్యోతి నుండి పతనము చెందగలరు. శ్రీకృష్ణుడు ఇలా పలికను, కనుకనే కేవలము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును జపించుట ద్వారా మనుషుడు ఈ జన్మమందే పూర్ణుడై భగవద్ధామమును చేరగలడు అని శ్రీకృష్ణ భగవానుడు మహత్తరమైన సందేశమును సమస్త మానవాళికి చెప్పెను. శ్రీకృష్ణుడు
అర్జునునితో ఇలా అంటాడు, పత్రమునైనను పుష్పమైనను ఫలమునైనను లేదా జపమునైనను ప్రేమతోను భక్తితోను ఎవరైనను అర్పించినచో నేను స్వీకరింతును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు, నిత్యానందము కొరకై శాశ్వతమును మరియు ఆనంద విధానమును అగు భగవద్ధామమును పొందుటకు బుద్ధిమంతుడైన వాడు శ్రీకృష్ణ భక్తిభావనాయుతుడై శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో ఉండవలేను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు, అట్టి అద్భుత ఫలములను కలుగజేయు పద్ధతి వాస్తవమునకు అత్యంత సులభము. ఎటువంటి యోగ్యత లేని అతి దరిద్రునికై అయినను అది సాధ్యము. కేవలము శ్రీకృష్ణ భగవానునికి శుద్ధ భక్తుడైతే ఈ విషయమును వాంఛనీయమగు ఏకైక యోగ్యత. మనుషుని దేశకాల పరిస్థితులతో దానికెట్టి సంబంధము లేదు. అతి సులభమైన ఈ పద్ధతిలో మనుషుడు భక్తితో నన్ను సేవించినచో నన్నే చేరుకొందురు. నాకు ఎవరైనా ఒక్కటే, పేద ధనికుడు అనేది నాకు లేదు. పత్రము కానీ జలము కానీ ఫలము కానీ ఆ భగవానునకు ప్రేమతో అర్పించవచ్చును. భగవానుడు అట్టి అర్పణమును ప్రేమతో స్వీకరించగలడు. శ్రీకృష్ణ భక్తి భావన విధానము అత్యంత సులభము మరియు విశ్వసనీయమైనది అని శ్రీకృష్ణుడు తెలిపెను. నన్ను చేరుట అత్యంత సులభము. నాకు పత్రము అయినను పుష్పమైనను జలమైనను ప్రేమతో అర్పిస్తే చాలు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించను. ఎవరికైనా కానీ దీని యందు నిషేధము లేదు. ఎటువంటి వారైనను చేసుకొనవచ్చును. ఈ సులభ మార్గము ద్వారా కృష్ణ భక్తి భావితుడై అత్యున్నతమైన నిత్యానంద జ్ఞానపూర్ణమగు జీవనమును పొంది వాంఛించును. శ్రీకృష్ణుడు ఇలా పలుకును, శ్రీకృష్ణుడు ప్రేమపూర్వక సేవనే వాంఛించును, కానీ అన్యమును కాదు. తన శుద్ధ భక్తుల నుండి చిన్న పుష్పమైనను స్వీకరించు అతడు భక్తుల నుండి ఎటువంటి దానిని కూడా అంగీకరింపుడు. ఆత్మారాముడైన అతడు ఇతరుల నుండి కోరుకునేదియును లేదు. అయినను అతడు భక్తుల ప్రేమానురాగ భావముతో వసుగు దానిని ప్రేమతో స్వీకరించును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అట్టి భక్తి భావనము వృద్ధి పరుచుకొనుటచే జీవితము పూర్ణత్వమై ఉంటుంది. భక్తి యొక్కటే శ్రీకృష్ణుని చేరుటకు ఏకైక మార్గమని ఖచ్చితముగా తెలుపుచున్నాడు. అనగా బ్రాహ్మణుడగుట, పండితుడగుట, ధనవంతుడగుట లేదా గొప్ప తత్వవేత్త అగుట వంటి ఇతర ఏ విధానము చేతను మనుషుడు తానొసగునది శ్రీకృష్ణుడు అంగీకరించినట్లుగా చేయజాలడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మూల నియమమైన భక్తి లేనప్పుడు ఏదీను అతనిని అంగీకరింప చేయలేడు. కనుకనే
భక్తి ఎన్నడను సామాన్యమైనది కాదు. ఆ విధానము నిత్యమైనది. అది పరతత్వమునకు పునర్పబడు ప్రత్యక్ష సేవ. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, తానే భోక్తననియు ప్రభువనియు సమస్త యజ్ఞముల ధ్యేయమనియు నిర్ధారించిన శ్రీకృష్ణుడు ఇచ్చట తనకు ఎటువంటివి సమర్పించవలెనో తెలియజేసి ఉన్నాడు. శ్రీకృష్ణుడు పవిత్రులై జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవను పొందగోరుచు అతని భక్తియుత సేవయందే ఉండవలెనని శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. శ్రీకృష్ణుని యందు ప్రేమ కలిగినవాడు అతడు కోరినవే వసగునుచు కోరినవి మరియు అడగనవి సమర్పించును. కనుక మత్స్య మాంసాదులు అతనికి సమర్పించరాదు. అటువంటి వాటిని అతడు వాంఛించినచో వాటినే తనకు అర్పింపమని పలికిండెడివాడు. కాని అందుకు భిన్నముగా అతడు పత్రము, పుష్పము, ఫలము, జలములనే తనకొసగమని స్పష్టముగా పలికి వాటిని తాను గ్రహించుననే అనగా మత్స్యమాంసాదులను శ్రీకృష్ణుడు స్వీకరింపడని మనము అర్థం చేసుకొనవలెను. కాయగూరలు, ధాన్యము, ఫలములు, పాలు, జలము మొదలగునవి మానవులకు తగిన ఆహారమని అతడు నిర్దేశించుచున్నాడు. వీటికి అన్యమైన వాటిని అర్పించినచో అతడు స్వీకరింపడు. కనుక ఒకవేళ మనము అటువంటి అన్యమగు ఆహార పదార్థములను ప్రయత్నించినచో ప్రేమ స్థాయిలో భక్తి నొనరించవారము కాజాలము. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కేవలము యజ్ఞశేషమే పరమ పవిత్రమనియు జీవితమందు పురోగతిని మరియు భావబంధముల నుండి విముక్తిని వాంఛించు వారికి అదియే భుజింప యోగ్యమనియు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. నైవేద్యమును పెట్టకయే ఆహారమును భుజించువారు పాపమునే తినుచున్నారనియు అతడు తెలిపెను. అనగా అట్టివారు తిను ప్రతి ముద్ద కేవలము భౌతిక క్లేశములనే మరింత దృఢతరము చేయుచున్నది. శ్రీకృష్ణుడు ఇలా పలికెను, చక్కని సాత్వికాహారమును తయారు చేసి శ్రీకృష్ణునికి అర్పించి పటమునకు గాని లేదా శ్రీమూర్తికి గాని నమస్కరించుచు తాను అర్పించినది స్వీకరించుమని ప్రార్థించినచో మనుషుడు క్రమముగా జీవితాభ్యుదయమును పొందగలడు. తద్వారా దేహము పవిత్రమై బుద్ధి వికసితమై స్పష్టమైన అవగాహన పొందగలడు. శ్రీకృష్ణుడు ఇలా పలికను, అన్నింటికీ మించి ఈ అర్పణము ప్రేమభావములోనే జరగవలెను. ఏలయన సర్వము తనదైన శ్రీకృష్ణునకు ఆహారం అవసరము లేదు. తనకు ముదము గూర్చ యత్నించుచు భక్తుని నిమిత్తమే అతడు దానిని స్వీకరించును. కనుక ఆహారమును తయారు చేయుట, సేవించుట, అర్పించుట అనేది కార్యములందు శ్రీకృష్ణుని యెడ ప్రేమాభావముతో అనే గుర్తించవలేను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను, పరతత్వము ఇంద్రియరహితమని భావించు నిరాకారతత్వవేత్తలు భగవద్గీత యందలి గీతను బోధించు శ్రీకృష్ణుని భౌతిక ప్రవృత్తికి శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రియ సహితుడని
అతని సన్నిధి ఇంద్రియములు సర్వేంద్రియ కార్యములు నునర్చగల సామర్థ్య సహితములు అన్నియు భగవానుని దగ్గరే ఉన్నవి. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణధాముడని భావమిదియే. సామర్థ్యమును కలిగియుండును, వేరొక ఇంద్రియమును నిర్వహించగల సామర్థ్యమును కలిగియుండును. నన్నే కొలచిన వానికి ఎప్పుడు ఏమిటి మీద ఆశ ఉండదు. నన్నే నిత్యము కొలుచుచూ ఉండవలేను, నన్నే చేరుకొనవలేను. అంటే ఎప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను ఈ మంత్రమును ఎప్పుడు జపించుచున్నవాడు నన్నే చేరుకుందును, నాయందే లీనమగును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించను. ఈ వీడియో చూసిన వారు ఈ జ్ఞానమును ఇంకో 10 మందికి పంచగలరని మా మనవి. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను ఈ మహామంత్రమును మీరు ఎప్పుడు జపించుతూ ఉంటే మీరు శ్రీకృష్ణునే చేరుకొనవచ్చును, శ్రీకృష్ణునిలో లీనము అగవచ్చును.